తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మొదటి సీఎంగా ఎన్నికైన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాకెట్ స్పీడ్లా దూసుకుపోతున్నారు. దాదాపుగా ప్రతిపక్షాలకు తావు లేకుండా సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నారు. అఫ్కోర్స్ కొన్ని పథకాల ద్వారా మంచి పేరు వచ్చినా మరికొన్ని పథకాలు మాత్రం ఆయనకు కలిసి రావడం లేదు. దళితుడిని సీఎంగా చేస్తానని దళితులకు 3 ఎకరాల భూమి ఇలా ఆయనకు కొంతవరకు చెడ్డ పేరునే తెచ్చిపెడుతున్నా వాటిపై గట్టిగా అడిగే నాయకత్వాన్ని మాత్రం కట్టడి చేశారు. ఇదిలా ఉంటే తాజాగా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై సంచలన జోష్యాలు చెప్పారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు 2 సీట్లు దక్కుతాయన్నారు. స్వయంగా ఆయన చేసుకున్న సర్వేలో తేలిందన్నారు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో కేసీఆర్ వెల్లడించిన ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్దే పైచేయిగా ఉంటుంది. ఇది ఒక మిత్రుడు చెప్పిన సర్వే వివరాలు అని ఆయన అన్నారు. కానీ వాటి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్కు 45% ఓట్లు లభిస్తాయి. తెలుగుదేశానికి 43% ఓట్లు దక్కుతాయి. అదే భారతీయ జనతా పార్టీకి 2.6 ఓట్లు మాత్రమే పడతాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ద్వారా ఎన్నికల బరిలోకి ప్రవేశిస్తే ఆయన సాధించగలిగేది 1.2 ఓట్ల శాతం మాత్రమే. ఆయన చెప్పిన సర్వే ప్రకారం వైఎస్ఆర్కు 45% రావడం, టీడీపీకి 43% ఓట్లు దక్కుతాయని చెప్పడం బాగానే ఉంది. గత కొంతకాలంగా చంద్రబాబు పరిస్థితి బాగాలేదు. వాస్తవానికి ఆయన ఏపీలో చేస్తున్న పరిపాలనపై చాలా వరకు వ్యతిరేకత పెరిగింది. జగన్ ప్రతిపక్ష నేతగా బాగానే గెలుపొందారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా జనసేన నేత పవన్ కళ్యాణ్ రాజకీయంపై కేసీఆర్ చెప్పిన జోస్యమే ఏపీ ప్రజలను ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఒకంత జనసేన నేతల్లో భయాన్ని సైతం కల్పించింది. ఎందుకంటే జనసేన పార్టీని పెట్టి ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకుండా కార్యకలాపాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా గత కొన్ని నెలలుగా 2019 ఎన్నికల్లో అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యక్ష పోటీకి దిగాలని యోచిస్తున్నారు జనసేన నేత పవన్ కళ్యాణ్. అవసరమైతే అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేసేలా పవన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ చేసిన సంచలన జోస్యంతో జనసేన డైలమాలో పడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం కేసీఆర్ చెప్పింది చెప్పినట్టుగా జరిగితే పవన్ రాజకీయ జీవితం సినిమాలాగే మారుతుందని పలువురు భావిస్తున్నారు. ఏం జరగబోతుందో తెలియాలంటే 2019 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.